శ్రీ గురుభ్యో నమః. గట్టిగా ఏడవండి. తపస్సు అంటే భగవంతుడు అనే మహావిద్యుత్కు కనెక్ట్ అయి ఛార్జింగ్ చేసుకోవడం లాంటిది. ఆ తపశ్శక్తిని సంపాదించుకోవడం, ఖర్చు చేసుకోవడం, మళ్ళీ సంపాదించుకోవడం ఉంటాయి. ఇది యోగి లక్షణం. ఉదాహరణ విశ్వామిత్రుడు. తానే ఆ మహావిద్యుత్తుగా ఉండడం అనేది ఉన్నది. ఇది జ్ఞాని లక్షణం. ఉదాహరణ వశిష్ఠుడు. యోగుల్లో స్వరూప స్థితి నుండి జారడం, మళ్ళీ సరిదిద్దుకోవడం రెండూ ఉంటాయి. అలా జారైపోయే విషయాల్లో ప్రధానమైనది స్త్రీ వ్యామోహం. అలాంటి వాణ్ణి జారుడు అంటారు. జ్ఞానంలో ఆ జారడం అనేది ఉండనే ఉండదు ఏ విషయానికి. అలా జారని స్థితిలో ఉన్న జ్ఞాని బాహ్య సూచనగా కౌపీనధారియే ఉంటాడు. కౌపీనం నిత్య బ్రహ్మచర్యత్వానికి సంకేతం. జారని మనస్సు గలవాడే ఆత్మజ్ఞుడు. ఎవరిని మనం యోగులని జ్ఞానులని అంటున్నామో నిజానికి వారికి వారు లేరు. వారు భగవంతునితో మమేకమై ఉంటారు. వారి ద్వారా ప్రకటనమయ్యేదంతా భగవత్ శక్తే అని ఎరిగి ఉంటారు. యోగి ప్రకటించే మహిమ గాని, జ్ఞాని ప్రకటించే ప్రబోధం గాని రెంటికి వారు ద్వారాలే తప్ప కర్తలుగా ఉండరు. కానీ మనం వారినే కర్తలుగా చేసి పూజిస్తుంటాం. వారిలా కావాలంటే ఏం చేయాలి అని ప్రశ్నిస్తాం. కేవలం ప్రశ్నిస్తాం అంతే. అందుకు ఏమీ చేయం. జీవితాల్ని త్యాగం చేయాలి. జీవితం కాదు కదా, మనకు ఇష్టం లేని కాకరకాయ వేపుడు కూడా త్యాగం చేయం. మనం యోగుల్లా తపస్సు చేయము. జ్ఞానుల్లా స్వరూపంలోనూ నిలబడము. మనం మన ఉద్యోగం, మన కుటుంబం తప్ప ఇంకేమీ చేయం. అల్ప విషయాలలో ఇరుక్కుపోయి ఉంటాం. అతీత విషయాలు కోరుకుంటాం. సత్తు చిత్తు అంటూ సత్సంగాలలో సత్తువ లేని మాటలతో కాలయాపన చేస్తూ ఆధ్యాత్మికులమని భ్రమపడుతుంటాం. బుద్ధుడికి కలిగిన తీవ్రత ఉంటే కానీ నిజమైన సమాధానం దొరకదు. మనం ప్రశ్నలు మాత్రమే వేస్తుంటాం, సమాధానాలు తీసుకోం. ఎందుకంటే సమాధానం తీసుకుంటే మనమే ఉండం. ప్రశ్న ఉంటేనే మనం ఉంటాం. అందుకే మనం ప్రశ్నను వదలం. ప్రశ్నను కొనసాగించడమే జీవితం. ప్రశ్నను అంతం చేయడం మోక్షం. బుద్ధుడికి ఉన్న ఆ తీవ్రతయే ఆర్తి. ఆత్మలబ్ధికి మార్గం ఆర్తి అన్నారు భగవాన్. ఆర్తి అనేది డిగ్నిటీ వర్డ్. సాధారణ మాటలో చెప్పుకోవాలంటే ఏడవడం. అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అంటూ రమణుడు కన్నీళ్లతో అభిషేకించాడు శివుణ్ణి. రామకృష్ణుడు భగవద్దర్శనం కోసం నేల మీద పడి దొర్లి దొర్లి ఏడ్చేవారు అని పుస్తకాల్లో చదువుతాం, అండర్లైన్ చేస్తాం. కానీ మనం ఏడవం. దేవుని కోసం ఏడ్చినప్పుడు మాత్రమే దేవుడు దొరుకుతాడు. ఒక్క కన్నీటి బొట్టును కూడా ఇతర విషయాలకు దారబోయకుండా దేవుని కోసమే ఏడవాలి. అప్పుడు మాత్రమే దేవుడు లభ్యం. ఇంకా మనకు దేవుడు దొరకలేదు అంటే ఈ ఏడుపు చాలదేమో. కన్నీళ్లు కొన్ని ఇతరులకు, ఇతర విషయాలకు దారబోస్తున్నామేమో. ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకొని అమ్మ కనబడని శిశువులా భగవంతుని కోసం గట్టిగా ఏడవండి. ఈ సందర్భంలో శ్రీరామకృష్ణులు చెప్పిన మాటలను స్మరించుకుందాం. మనకు ఈ బంధనం సహింపరానిదైతే జగన్మాతను ఇలా ప్రార్థించు. అమ్మా, సృష్టి రూపమైన నీ క్రీడ ఎలాంటిదైతేనే మాకు మాత్రం నువ్వు దీని నుండి ముక్తిని అనుగ్రహించు. మన ప్రార్థనను తప్పక ఆలకిస్తుంది. కానీ ఈ విధంగా ఎందుకు సృష్టించావని ఆమెను నిలదీయలేం. అంతా ఆమె ఇష్టం. ఆమె ఇచ్చామై. తనకు ఏది ఇష్టమైతే అప్పుడు అది చేస్తుంది. మన అభిప్రాయం కోసం ఆమె వేచి ఉండదు. తల్లి పిల్లవానికి ఆట బొమ్మనిచ్చి ఇంటి పనులు చూసుకుంటున్నది. పిల్లవాడు ఆ బొమ్మను తీసుకుని ఆడుతున్నంతసేపు తల్లి అక్కడికి రాదు. బాగా ఆకలి వేసినప్పుడు వాడు ఇంకా ఆట మానివేసి బొమ్మను దూరంగా విసిరివేసి తల్లి కోసం ఏడుస్తాడు. అప్పుడు ఆమె రాకుండా ఉండగలదా? అదే రకంగా జగన్మాత మన కోసం ఈ సంసారాన్ని, బంధుమిత్రులని, ఆడవిస్తులనిచ్చి ఆడుకోమని వదిలేసింది. మనం వాటితోనే తృప్తిపడి ముగ్ధులమై అమ్మను మరిచి ఆటలో మునిగి ఉన్నాం. అమ్మ దర్శనం కోసం ఉండవలసిన తీవ్రమైన వ్యాకులత అనే ఆకలి మనకింకా కలగలేదు. ఒక రకంగా ఈ సంసారం పట్ల విరక్తి ఇంతదాకా కలగలేదు. ఆట వస్తువుల మీద అనురక్తి కూడా తగ్గలేదు. విషయాల మీద అనురక్తి కూడా తగ్గలేదు. విషయాలు మనకు చేదుగా అనిపించడం లేదు. అసహ్యంగా కనబడడం లేదు. మన ఇంద్రియాలు వెలుపలి విషయాల మీదకే పరిగెడిపోతున్నాయి. ఆట బొమ్మలను పారవేసి తల్లి కోసం ఏడుస్తున్న పసిపాపల తీవ్రమైన వ్యాకులతతో ఎవరైనా అమ్మ ఒడిలోకి పోగొడితే అమ్మ వారి వైపు తన చేతులు చాపుతుంది.